అందరికీ నమస్కారం. నా పేరు రమ. నా ప్రేయసకి 74వ భాగం. రచయిత సాహితీ మోహన్ గారు. ఒకసారి నేను ఏమరపాటుగా ఉన్నప్పుడు దెబ్బ కొట్టాడు, కానీ ప్రతిసారికి వాడికి అవకాశం ఇవ్వను. ఈసారి వాడు పంజా ఎత్తేసరికి నా వేటు వాడి మెడ మీద పడిపోతుంది అన్నాడు సూర్య కోపంతో. దవడ కండరాలు బిగబట్టి అతని కోపాన్ని చూసి, కూల్ సూర్య, తప్పకుండా నువ్వన్నట్టుగా ఆ అవకాశమే వాడికి మనం ఇవ్వద్దు అన్నాడు శ్లోక్ తన భుజం మీద చేయి వేసి నెమ్మదిగా తడుతూ. ఆ స్పర్శతో మెల్లిగా తన కోపాన్ని కంట్రోల్ చేసుకొని శ్లోక్ని చూసి నవ్వుతూ, మనం వచ్చి చాలాసేపు అయింది, పద కిందకు వెళ్దాం. వాళ్ళు కానీ మనం ఇలా మాట్లాడుకోవడం గమనిస్తే వాళ్ళ పెళ్ళిలోని హ్యాపీ మూమెంట్స్ని ఎంజాయ్ చేయకుండా ఇంకా దేని గురించో ఆలోచిస్తారు. అది నాకు ఇష్టం లేదు. ఇప్పటిదాకా నాతో పాటుగా వాళ్ళందరూ కూడా చాలా బాధపడ్డారు. ఇంకా అలాంటి పరిస్థితిని మళ్ళీ వాళ్ళకి కలగనివ్వను. ఈ పెళ్ళిళ్ళు అయ్యేదాకా మనం చేసే పని వాళ్ళకి తెలియకూడదు అన్నాడు సూర్య. తప్పకుండా సూర్య, లైఫ్లో ఒకే ఒకసారి వచ్చే బ్యూటిఫుల్ అకేషన్ పెళ్ళంటే, అలాంటి అకేషన్ని టెన్షన్స్ మధ్యలో ఏదో చేయనున్నాం అనుకున్నట్టు వాళ్ళు అస్సలు అవనివ్వద్దు. ఏదైనా మన ఇద్దరమే చూసుకుందాం, వాళ్ళ వరకు అస్సలు వెళ్ళనివ్వద్దు. కావాలంటే రాహుల్ హెల్ప్ని కూడా తీసుకుందాం, అంతేకాని ఇంకెవరిని మనం డిస్టర్బ్ చేయొద్దు అని అన్నాడు శ్లోక్. అతని మాటలు విని, నీకు ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువే శ్లోక్. మా ఇద్దరి మీద ఇంత అభిమానం చూపిస్తున్నా నీకు ఏమిచ్చి నేను రుణం తీర్చుకోగలను అన్నాడు సూర్య ఎమోషనల్గా. చాచా, మన మధ్య థ్యాంక్స్లు ఏంటి సూర్య? నాకు ధన్వితో పాటు నువ్వు కూడా మంచి ఫ్రెండ్వి. తను నీ వైఫ్ అని తెలియక ముందు నుంచే మన మధ్య నుంచి మంచి ఫ్రెండ్షిప్ బిల్డ్ అయింది. ఏకంగా ఇప్పుడు రిలేటివ్స్ కూడా అయిపోయాం మనం అని అంటూ, అయినా ఇందులో నా స్వార్థం కూడా ఉందిలే సూర్య. ఈ నీళ్ళు అంశుతో సింగిల్ మదర్గా ఉంటూ ధన్వి ఎన్ని ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసిందో నాకు తెలుసు. ఇప్పుడు నేను చేస్తున్న ఈ హెల్ప్తో అయినా తన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా పోయి నా ఫ్రెండ్ తన ఫ్యామిలీతో కలిసి హ్యాపీ లైఫ్ని లీడ్ చేయిస్తుందన్న ఆశ నాది. ఒక బెస్ట్ ఫ్రెండ్గా తను హ్యాపీగా ఉంటే చూడాలని ఇదంతా చేస్తున్నాను అన్నాడు శ్లోక్ నవ్వుతూ. అది విని సూర్య, నాకు తెలుసు శ్లోక్, నీకు ధన్వి అంటే ఎంత ప్రేమో, కానీ ఆ ప్రేమ నీది కాదు, వేరొకరు సొంతమని తెలిసాక కూడా వదిలేయకుండా తను హ్యాపీగా ఉండాలని ఇంత చేస్తున్న నీ ప్రేమని ఎప్పటికీ తక్కువ చేయలేను. అలా అని నీ జీవితాన్ని తన ప్రేమ దగ్గర ఆగిపోనివ్వను కూడా. మాకులాగే అన్ని సంతోషాలను అనుభవించే హక్కు నీకుంది. అందుకోసం నేను నిన్నుగా ప్రేమించే వ్యక్తిని నీ చెంతకే చేరుస్తాను అని మనసులో అనుకుని శ్లోక్ని చూసి నవ్వుతూ, మరి వాళ్ళ లైఫ్లోకి బ్యూటిఫుల్ అకేషన్ని స్పాయిల్ చేయకూడదు అనుకుంటున్నావు, బాగానే ఉంది, కానీ ఆ అకేషన్ని నీ లైఫ్లోకి ఎప్పుడు మరి అని అడిగాడు సూర్య. హహా, ఏంటి సూర్య, వాళ్ళందరూ అయిపోయారు, ఇప్పుడు నా వైపుకు మళ్ళీ ఇంత నీ టార్గెట్? నీకో దండం, నన్ను కొన్ని రోజులు ఇలా ప్రశాంతంగా ఉండనివ్వు బాబు అని నవ్వుతూ, ఇప్పటికే చాలాసేపు అయింది, వాళ్ళందరూ మన కోసం వెయిట్ చేస్తూ ఉంటారు, పదా కిందకు వెళ్దామంటూ అక్కడి నుంచి బయటకు వచ్చేసి మెట్లు దిగుతూ ఉండగా కింద హాల్లో అందరితో నవ్వుతూ మాట్లాడుతున్న ధన్విని చూసి, ఇక నా లైఫ్లో ప్రేమ పెళ్ళి అనే వాటికి ఇంకా తావులేదు సూర్య. నా ప్రేమను ఆరాధిస్తూ ఈ లైఫ్ అంతా గడిపేస్తాను అని అనుకుంటూ వెళ్ళి రాహుల్ పక్కన సెటిల్ అయ్యాడు శ్లోక్. అప్పటిదాకా డోర్ దగ్గర నుంచొని మధునే గమనిస్తున్న కిరణ్ తన లోపలికి వెళ్ళగానే ఆ రూమ్లోకి వెళ్తూ, ఏం చేస్తోంది ఇది? నేను చిన్నప్పుడు ఎలా ఉన్నానో చూపిస్తాననుకుంటూ పైకొచ్చి ఏదో చేస్తోంది ఏంటి? అసలు ఇప్పుడు చేంజింగ్ రూమ్లోకి ఎందుకు వెళ్ళింది అని ఆలోచిస్తూ కిరణ్ అలాగే ఉండగా చేంజింగ్ రూమ్ డోర్ ఓపెన్ అయిన సౌండ్కి కిరణ్ అటువైపు తిరగగానే అక్కడ మినీ ఫ్రాక్లో ఉన్న మధుని చూసి కార్టూన్లలో చూపించినట్లుగా తన కంట్లోని గుడ్లు బయటికి పొడుచుకురాగా షాక్ కొట్టిన కాకిలా బిగుసుకుపోయాడు పాపం. అతని ఎక్స్ప్రెషన్ చూసి వస్తున్న నవ్వుని బలవంతంగా ఆపేసుకుంటూ ఫేస్ సీరియస్గా పెట్టుకొని రూమ్లోకి వచ్చి, హలో మిస్టర్ కిరణ్ గారు, మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు అని అడిగింది మధు. ఆమె పిలుపుకు తేరుకున్న కిరణ్ మధుని ఒకసారి పైనుంచి కింద వరకు స్కాన్ చేస్తున్నట్టుగా చూస్తూ, నా సంగతి పక్కన పెట్టు కానీ నువ్వేంటి, డ్రెస్ ఏంటి, ఏం చేయాలనుకుంటున్నావు నువ్వు అని అడిగాడు కోపంగా. అతని మాటల్లోని కోపాన్ని చూసి, అబ్బో బాగానే మన్నట్టుందే సార్కి అనుకుంటూ పైకి మాత్రం సిగ్గుపడుతున్నట్టుగా నటిస్తూ, అది రాహుల్ గారికి నేను చిన్నప్పుడు ఎంత క్యూట్గా ఉన్నానో లైవ్లో చూపిద్దామని ఇలా చిన్న ఫ్రాక్ వేసుకొని రెడీ అయ్యాను. ఎలా ఉన్నాను? చాలా క్యూట్గా ఉన్నాను కదా అంది వెనక్కి తిరిగి అద్దంలో తనని తను చూసుకుంటూ. ఆ మాటలు విని తలకొట్టుకుంటూ, క్యూట్గా కాదు రాక్షసి, చాలా హార్డ్గా ఉన్నావు, ఈ విషయం నీకు ఎలా చెప్పాలి నేను అని కొనుక్కుంటున్న కిరణ్ని చూసి నవ్వుకుంటూ, సరే నువ్వు అడ్డులే, కింద నా కోసం రాహుల్ గారు వెయిట్ చేస్తూ ఉన్నారు, నేను త్వరగా వెళ్ళాలి అని అతన్ని తోసుకొని మరీ ముందుకు వెళ్ళింది మధు. ఆమె అలా నెట్టగానే 2 అడుగులు వెనక్కి వేసి పడబోతూ తనని తాను తమాయించుకొని, ఏయ్ మధు ఆగు అని అంటూ ఫాస్ట్గా వెళ్ళి ఆమె చేయి పట్టుకొని, నువ్వు ఇలా కిందకి వెళ్ళడానికి, అది అతని ముందుకు వెళ్ళడానికి నేను అసలు ఒప్పుకోను అన్నాడు కిరణ్. అది విని, ఆ విషయం నాకు తెలుసురా మగడా అని నవ్వుకుంటూ పైకి మాత్రం, ఎందుకు ఒప్పుకోవు? అయినా ఒప్పుకోవడానికి ఒప్పుకోకపోవడానికి నువ్వెవరివి, నాకేమవుతావని అంది మధు కోపంగా చూస్తూ. ఆమె చూపులు చూసి తడబడుతూ తల పక్కకు తిప్పుకొని, నేను ఫ్రెండ్ని, ఆ హక్కుతోనే చెప్తున్నాను అంటూ, నువ్వు ఇలా పరాయి వాళ్ళ ముందుకు వెళ్ళడం కరెక్ట్ కాదు, అసలు చూసుకున్నావా డ్రెస్ ఎంత చిన్నగా ఉందో అన్నాడు కిరణ్.
అతను ఫ్రెండ్ అన్నందుకు కోపం బాధ తన్నుకు వస్తున్నా తమాయించుకొని నార్మల్గా ఉండటానికే ట్రై చేస్తూ చూసుకున్నాను. నేను చిన్నప్పుడు ఇలాంటి ఫ్రాక్సే వేసుకునేదాన్ని. అందుకే ఇది వేసుకొని అప్పట్లో నేను ఎలా ఉన్నాను ఇప్పుడు రాహుల్కి చూపిద్దామని అనుకుంటున్నాను. తప్పేంటి అని అడిగింది మధు. మళ్ళీ అదే మాట చెప్తూ ఉన్న మధుని చూసి ఉష్ అబ్బా అని అంటూ, పోసే తింగర్దానా, నువ్వు తెలిసి చేస్తున్నావో తెలియక చేస్తున్నావో నాకైతే తెలియదు, కానీ నాకు అసలు ఏమీ అర్థమై చావడం లేదే. అయినా అప్పట్లో ఎలా ఉన్నావో చూపించాలనుకుంటే ఆ సైజు బట్టలు వేసుకోనక్కర్లేదు, చిన్నప్పటి ఫోటో ఏదైనా ఉంటే అది చూపించినా సరిపోతుంది కదా అంటూ ఆమెనలా దగ్గర నుంచి చూసి గుటుకలు మింగుతూ, అయినా ఇప్పుడు నీ ఫిజిక్ ఏంటి, అప్పుడు నీ ఫిజిక్ ఏంటి అని ఒక్కసారైనా ఆలోచించుకోవా అన్నాడు కిరణ్. అది విని నవ్వుకుంటూ, నా ఫిజిక్ ఏమైంది, పర్ఫెక్ట్ షేప్లోనే ఉన్నాను కదా అని అంటూ తనను తాను చూసుకుంటున్న మధుని చూసి, అదే కదా నా బాధ కూడా. ఇప్పుడు ఆ రాహు గారు నేను ఇలా చూస్తే ఇంకేమైనా ఉందా, నా చిట్టి గుండె ఫట్ ఫట్ అని పాప్కార్న్ లాగా పేలిపోతుంది అని గొనుక్కుంటూ, అబ్బా నేను చెప్పిన దాంట్లో అవసరమైన తప్ప అనవసరమైనవన్నీ పట్టుకుంటున్నావేంటే మధు, ముందు వెళ్ళి ఆ డ్రెస్ చేంజ్ చేసుకో ప్లీజ్, నేను ఇలా చూస్తుంటే నాకు చాలా కష్టంగా ఉంది అని ఫ్లోలో చెప్పేసి నెక్స్ట్ టైం తనేమన్నాడు అర్థమై నాలుగు ఖర్చుకున్నాడు కిరణ్. ఆ మాటలు విని నవ్వుకుంటూ పైకి మాత్రం తనేమి వినట్టుగా బిహేవ్ చేస్తూ, సరేలే అంత బతిమలాడకు, వెళ్ళి చేంజ్ చేసుకుంటాను అంటూ చేంజింగ్ రూమ్ వైపు వెళ్ళిపోయింది మధు. ఆమె అలా వెళ్ళగానే ఉఫ్ అని అంటూ గుండెల మీదుగా చెయ్యి వేసుకొని, ఒరే కిరణ్, నీకు ఇంత నోటి దూరదేంట్రా, తను వినలేదు కాబట్టి సరిపోయింది, అదే తను వినుంటే ఏమై ఉండేది అని తనని తాను తిట్టుకుంటూ, అయినా ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి, ఆ ఫ్రాక్లో చాలా బాగుంది నా రాక్షసి అని నవ్వుకున్నాడు కిరణ్. లోపలికి వెళ్తూ వెనక్కి తిరిగి చూసిన మధుకి కిరణ్ మాటలు విని, ఆహా నేను ఇలా చూసి హ్యాపీగా ఫీల్ అవుతున్నావు కదా, నేను ఇలా హ్యాపీగా నిద్రపోనిస్తే నాలోని ఈగో ఎలా సాటిస్ఫై అవుతుంది బంగారం అంటూ అతని వైపు ఒక కన్నింగ్ స్మైల్ విసిరి చేంజింగ్ రూమ్లోకి వెళ్ళి కెవ్వుమని పెద్దగా గావుకేక పెట్టింది మధు. హాల్లోని సోఫాలో కూర్చొని చేతిలోని మొబైల్ స్క్రీన్ మీద ఉన్న ఫొటోస్ని స్క్రోల్ చేస్తూ అందులోని కొటేషన్ని చూసిన మిస్టర్ ఎక్స్ కన్నింగ్ స్మైల్తో తన ఎదురుగా ఉన్న మేఘన వైపు చూస్తూ, మొత్తానికి అనుకున్న సాధించావన్నమాట, గుడ్, ఈ పని నువ్వు మాత్రమే చేయగలవన్న నా నమ్మకాన్ని మళ్ళీ నిజం చేశావని ఆమెకు షేక్ హ్యాండ్ ఇచ్చి అప్రిషియేట్ చేస్తూ, అంతా ఓకే కదా, ఆ సూర్యకి ఏమీ అనుమానం రాలేదుగా అని అడిగాడు. అతని అప్రిసియేషన్కి పొంగిపోతూ, లేదు అస్సలు రాలేదు, నేను క్యాజువల్గానే అడిగాను, అండ్ నేను ఈ పిక్స్ కూడా వాళ్ళు వెళ్ళిపోయాక సీసీ కెమెరాస్ని ఆఫ్ చేసి మరీ తీశాను, సో రేపు రిజల్ట్లో సిమిలర్ కొటేషన్తో వేరే కంపెనీ గెలిచింది అని తెలిసిన కొటేషన్ లీక్ అయిందేమో అనుకున్నా, నా మీద మాత్రం ఎటువంటి అనుమానము రానే రాదు, అంత జాగ్రత్త పడ్డాను నేను అని అంది నవ్వుతూ మేఘన. అది విని తను కూడా నవ్వేస్తూ, గుడ్, నువ్వు ఇలాగే ఇంకొన్ని రోజులు నాకు హెల్ప్ చేసావంటే చాలు, నా పగ తీరుతుంది, నువ్వు సూర్యానికి దక్కుతాడు అన్నాడు మిస్టర్ ఎక్స్. తప్పకుండా చేస్తాను, కానీ ఇప్పటికే చాలా ఇయర్స్ వెయిట్ చేశాను, ఇంకా ఎక్కువ టైం తీసుకోకుండా త్వరగా మిగతా వాళ్ళని సైడ్ చేసే పెద్ద ప్లాన్ ఏదైనా చేయండి, ఎందుకంటే సూర్యని తక్కువ అంచనా వేయకూడదు, ఏమాత్రం అతను తన చుట్టూ జరుగుతున్నా లేదా జరిగిన వాటి మీద కాన్సన్ట్రేషన్ చేసినా మనం అడ్డంగా దొరికిపోవడం ఖాయం అంది మేఘన. ఆ మాటలు విని తను పరికించి చూస్తూ, నువ్వు చెప్పింది అక్షరాలు నిజం, రేపు టెండర్ ఆఫీస్లో ప్రాజెక్ట్ వల్ల కంపెనీకి మిస్ అయిందని తెలియగానే ఖచ్చితంగా తన ఆలోచనలు పరుగులు పెట్టిస్తాడు, అందుకే వాడికి ఆలోచించే సమయం కూడా ఇవ్వకుండా వెంటనే రెండో దెబ్బ తీసే ప్లాన్ ఆల్రెడీ సిద్ధం చేసి ఉంచాను, నువ్వేం కంగారు పడకు, రేపు ఈ సమయానికి ఆ కుటుంబం అంతా దుఃఖసాగరంలో మునిగి తేలుతుంటారు అని రాక్షసంగా నవ్వడం మొదలుపెట్టాడు మిస్టర్ ఎక్స్. చేంజింగ్ రూమ్లోకి వెళ్తూ వెనక్కి తిరిగి చూసిన మధు కిరణ్ మాటలు విని, ఆహా నన్ను ఇలా చూసి హ్యాపీగా ఫీల్ అవుతున్నావు కదా, నిన్నిలా హ్యాపీగా నిద్రపోనిస్తే నాలోని ఈగో ఎలా సాటిస్ఫై అవుతుంది బంగారం అని అనుకుంటూ అతని వైపు ఒక కన్నింగ్ స్మైల్ విసిరి చేంజింగ్ రూమ్లోకి వెళ్ళి కెవ్వుమని అంటూ అరిచింది మధు. తనలో తను మాట్లాడుకుంటున్న కిరణ్ చెవికి మధు అరుపు చేరగానే ఉలిక్కిపడి మధు అంటూ లోపలికి పరిగెత్తి బొమ్మలా ఫ్రీజ్ అయిపోయి ఉన్న ఆమెను చూసి కంగారు పడుతూ, మధు ఏమైంది, ఎందుకు అలా అరిచావు అని అడిగాడు కంగారుగా. తనకి ఏమైందో అన్న కంగారు అతని కళ్ళలో స్పష్టంగా కనిపిస్తూ ఉంటే అంత ప్రేమని గుండెలో దాచుకొని, ఎందుకురా నాకు దూరం అయిపోవాలనుకుంటున్నావు అని ఎమోషనల్ అవుతూ కిరణ్ని గట్టిగా హత్తుకుంది మధు. ఎందుకు అరిచిందా అన్న కంగారులో ఉన్న కిరణ్ ఆమెను హత్తుకోగానే మిగతా విషయాలన్నీ మర్చిపోయి తన చుట్టూ చేతులు వేసి కనీసం ఆమె ఎక్స్ప్రెషన్స్ గమనించకుండా, ఏమైంది మధు అని అడిగాడు టెన్షన్గా. అతని గొంతులోని ఆర్ద్రత తేరుకుని, నోను నేను ఇలా ఎమోషనల్ అయిపోతే వీడి ప్రేమని బయట పెట్టించడం కష్టమైపోతుంది అనుకొని కన్నీళ్ళని తుడుచుకొని లేని భయాన్ని నటిస్తూ, బాబా బల్లి కిరణ్ అని అంది. తను అనుకున్న ప్లాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ. అప్పటిదాకా తనకి ఏమైందో అన్న కంగారులో ఉన్న కిరణ్ ఆమె బల్లి అని అనగానే తన వైపు అయోమయంగా చూస్తూ ఏంటి అని అడిగాడు. ఒకవేళ తను ఏమైనా తప్పుగా విన్నాడేమో అని సందేహంతో అతను అలా అడగగానే వస్తున్న నవ్వుని బుగ్గల్లోనే ఆపేసుకుంటూ
"ఆ, అక్కడ బల్లి ఉంది కిరణ్. నాకు బల్లి అంటే చాలా భయం" అని అంది అతన్ని చుట్టుకొని ఉన్న చేతుల్ని మరింత గట్టిగా బిగిస్తూ. అప్పటిదాకా తనకి ఏమైందో అని టెన్షన్ పడ్డ కిరణ్ మధు ఆ మాట చెప్పగానే పెద్దగా నవ్వడం మొదలెట్టాడు. మధుని దగ్గర చూడగానే ఆమెకు దూరంగా ఉండాలని తను తీసుకుని నిర్ణయం మైండ్లోంచి ఎగిరిపోగా నాది అన్నట్టు హక్కుగా ఆమెతో ఎప్పట్లా సరదాగా బిహేవ్ చేయడం మొదలుపెట్టాడు కిరణ్. అతను అలా నవ్వుతాడని ఊహించని మధు కిరణ్ రియాక్షన్కి తక్కువ తనను వదిలి దూరం జరిగి, "ఇప్పుడు నువ్వింత ఎందుకు నవ్వుతున్నావు?" అని అడిగింది అతని వైపు అర్థం కానట్టుగా చూస్తూ. ఆ మాటలు విని మెల్లిగా తన నవ్వుని కంట్రోల్ చేసుకుంటూ, "నువ్వింత హిలేరియస్ జోక్ చెప్తే నవ్వకుండా ఎలా ఉంటాను మధు" అని మళ్ళీ నవ్వుతూ, "హహా చూడు నవ్వి నవ్వి నా కళ్ళలో నీళ్ళు కూడా వచ్చేసాయి" అన్నాడు. అది విని అతని వైపు అనుమానంగా చూస్తూ, "ఇప్పుడు నేను మాట్లాడిన దాంట్లో జోక్ ఏముంది? నువ్వు ఇంతలా పడిపడిన మరి నవ్వడానికి" అని అడిగింది మధు సీరియస్గా. "హహా జోక్ కాక మరేముంది? ఎప్పుడు చూసినా రాక్షస బలిలాగా నువ్వు అందరి మీద గయగయమని అరుస్తూ ఉంటావు. అలాంటిది నువ్వు బల్లికి భయపడటం అంటే అది జోక్ కాక మరేంటి మధు" అని అన్నాడు కిరణ్ నవ్వుతూ. ఆ మాటలు విని మధు కోపంతో ఊగిపోతూ, "ఏంట్రా అన్నావు? నేను రాక్షస బలినా? అరుస్తానా?" అని కిరణ్ని మింగేసేలా చూస్తూ ఉక్రోషంతో తను కొట్టడానికి చెయ్యెత్తింది. అది చూసిన కిరణ్ వెంటనే రియాక్ట్ అయ్యి ఆమె చెయ్యి తను తాకేలోపే ఆమె చేతిని పట్టుకొని గిరుక్కున వెనక్కి తిప్పి తన కౌగిల్లో ఆమెను బంధించేసి ఎదురుగా వాల్కి ఉన్న మిర్రర్ల నుంచే మధును చూస్తూ, "ఆహా ఉన్నమాట అంటే ఎందుకే అంత కోపం నీకు?" అన్నాడు ఉక్రోషంతో ఎర్రబడ్డ మొహాన్ని చూసి నవ్వుతూ. అది విని మధు ఇంకా ఉక్రోషపడిపోతూ, "అంటే ఏంటి? నేను గయ్యాలిదానని నీ ఉద్దేశం" అని అడగగానే, "అన్డౌటెడ్లీ రాక్షసి" అని నవ్వుతున్న కిరణ్ని చూసి, "ఇవాళ నా చేతిలో అయిపోయావురా, వదులు నీ సంగతి చెప్తాను" అంటూ అతని కౌగిలి నుంచి బయటపడాలని తన చేతుల్లో చేపపిల్లలాగా గింజుకోవడం మొదలుపెట్టింది మధు. ఆమె చేష్టలకి అతని పట్టు సడలడం చూసి, ఇప్పుడు గనక మధుని వదిలితే తన వీపు విమానం మోత మోగటం ఖాయం అని అర్థమైన కిరణ్కి, "హహా నువ్వెంత గింజుకున్నా సరే నువ్వు గయ్యాలి గంపవేని జూనియర్ సూర్యకాంతానివి నువ్వు" అని అంటూ తనని ఆట పట్టించసాగాడు కిరణ్. ఆమె బుగ్గ మీద ముద్దు పెట్టుకొని టక్కున తనని వదిలి వెనక్కి తిరిగి పరుగందుకున్నాడు కిరణ్. అది చూసి మధు అప్పటిదాకా తనని అన్నేసి మాటలు అంటున్నాడని కోపంతో ఊగిపోయినా కూడా ఉక్రోషంగా అతన్ని కొట్టాలనుకుంటున్న మధు కిరణ్ అలా ముద్దు పెట్టేసరికి అన్ఎక్స్పెక్టెడ్ చర్యకి ఒక్కసారిగా షాక్ అయిపోయి బొమ్మల అలానే నించుండిపోయింది. ముందుకు పరిగెత్తిన కిరణ్ రూమ్లోకి వెళ్ళి బయటకు వెళ్ళబోతూ మధు తన వెనకే వస్తుందేమో చూద్దామని వెనక్కి తిరిగి చూడగా ఆమె కనపడకపోగా ఎలాంటి చడి చప్పులు లేకపోవడం చూసి పరుగు ఆపి, "ఇదేంటి దీనికున్న తిక్కకి పాటికే నా వెంటపడి వీపు వాయగొట్టేయాల్సింది పోయి అలాంటిది అసలు ఆ రూమ్ దాటి బయటకు కూడా రాలేదేంటి చెప్పమా" అనుకుంటూ మళ్ళీ వెనక్కి తిరిగి ఆ రూమ్లోకి వెళ్ళాడు. తను వెళ్ళేసరికి ఇందాక ఏ పొజిషన్లో అయితే తను నుంచుందో ఇప్పుడు కూడా అలానే వదలకుండా కళ్ళు పెద్దవి చేసి మరీ బొమ్మల నుంచున్న ఉన్న మధును చూసి, "ఇదేంటి ఇలా ఫ్రీజ్ అయిపోయింది? ఏమై ఉంటుందబ్బా" అని ఆలోచించగా ఇందాక తను పెట్టిన ముద్దు విషయం స్ఫురణకు వచ్చేసరికి, "అబ్బా చా" అని తలపట్టుకుంటూ, "ఒరే కిరణ్ నువ్వేం చేయాలనుకున్నావు? ఏం చేస్తున్నావురా? అది ఎదురుగా ఉంటే చాలు ఇలా ఒళ్ళుపై తెలియకుండా బిహేవ్ చేయడమేనా? తను నీది కాదు, నీది కానే కాదు. ఈ విషయం ఎందుకు మర్చిపోతున్నావు నువ్వు" అని తనని తానే తిట్టుకుంటూ, "మా మధు" అని అంటూ ఆమెని కదిపాడు. అతని స్పర్శతో తేరుకున్న మధు ఎదురుగా ఉన్న కిరణ్ని చూసి చిన్నగా బ్లష్ అవుతూ ఉంటే కిరణ్ మాత్రం ఆమె మొహంలోకి సూటిగా చూడలేక తప్పు చేసిన వాళ్ళకి తలదించుకొని, "ఐఆమ్ సారీ మధు, ఇందాక నిన్ను ఉడికిద్దామని మాట్లాడుతూ బై మిస్టేక్ అలా చేశాను. ఐఆమ్ రియల్లీ సారీ" అన్నాడు చాలా లో వాయిస్తో. అప్పటిదాకా కిరణ్ చూసి బ్లష్ అవుతూ ఉన్న మధు అతను అన్న మాటలు విని మధు దిగ్గున తలెత్తి కిరణ్ వైపు కోపంగా చూస్తూ, "బై మిస్టేక్లో చేశావా?" అంది పళ్ళు బిగబట్టి అసలు తల కూడా ఎత్తకుండానే. "అవును మధు, ఏదో పొరపాటున అయిపోయింది, అంతేకాని వేరే ఇంటెన్షన్ ఏం లేదు" అని కంగారుగా చెప్పేస్తున్నాడు. కానీ ఆమె ముందు సిగ్గుని కానీ ఇప్పుడు ఆమె మాటలోని కోపాన్ని కానీ ఏదీ గమనించుకోలేదు కిరణ్. ఆ మాటలు వినగానే అప్పటిదాకా కిరణ్ ప్రవర్తన చూసి తన ప్రేమని బయట పెడుతున్నాడేమో అనుకున్న మధు ఆశ మీద నీరు గారిపోగా లోపల నుంచి బాధ కన్నీళ్ళ రూపంలో జలజల రాలుతూ ఉంటే పక్కనే ఉన్న బెడ్ మీద ఉన్న పిల్లోస్ అన్నీ తీసుకొని విసురుగా కిరణ్ మీదకి విసిరేస్తూ, "ఇక్కడ నుంచి వెళ్ళిపో" అని అంటూ గట్టిగా అరిచేసింది మధు. అప్పటికే నీళ్లు నిండిన కళ్ళతో ఆమె వైపు చూడలేక నేల చూపులు చూస్తూ ఉన్న కిరణ్ మధు రియాక్షన్కి ఒక్కసారిగా తలెత్తి ఆమె వైపు చూడగా తను ఏడుస్తూ కనిపించేసరికి అది చూసి మధు అని అంటూ తన దగ్గరికి వెళ్ళబోగా అది గమనించిన మధు, "నో, నా దగ్గరికి నువ్వు రావద్దు, ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్ళిపో" అని అంటూ మోకాళ్ళపై కూలబడి తన మొహాన్ని రెండు చేతుల్లో దాచుకొని అలాగే ఏడుస్తూ ఉండిపోయింది మధు. ఆమెను అలా చూసిన కిరణ్ మనసు విలవిల్లాడుతున్నా కూడా మెదడు వద్దని వారించడంతో కన్నీళ్లు పెట్టుకుంటూ అతి కష్టం మీద అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయాడు కిరణ్.
ఇదండి ఇవాల్టి అప్డేట్. ఈ కిరణ్ ఎప్పుడు మారతాడో ఏంటో, అనవసరంగా మధుని ఏడిపిస్తూ తను ఏడుస్తున్నాడు. ఇంతకీ ఇక్కడ జరిగిన సీన్ సూర్యకి తెలిస్తే కిరణ్ పరిస్థితి ఏంటంటారు? ఇంతకీ మిస్టర్ ఎక్స్ చేసిన ప్లాన్ ఏంటి? ఆ ప్లాన్ని కూడా సూర్య ముందుగానే కనిపెట్టి రాబోయే ప్రమాదాన్ని అడ్డుకుంటాడా? అది నెక్స్ట్ అప్డేట్లో చూద్దాం. ఈ కథ మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, మరి కొంతమందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.